పడుకోగానే కళ్ళు మూసుకుని అలా పడుకోగానే ఎలా నిద్రపోవాలి, ఇది ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య, నిద్ర లేని సమస్య. పడుకోగానే చిన్నపిల్లలు కూడా పడుకోలేకపోతున్నారు. రకరకాల ఆలోచన, స్ట్రెస్, ఒత్తిడి, వీటన్నిటికన్నా కూడా ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది మనకి. ఒత్తిడి లేకపోతే ఎవరు మనం పని చేయలేము. ఒత్తిడి ఉండాలి ప్రతి మనిషికి కూడా. లేదు అంటే మనం ఒక లేజీగా అయిపోతాం, అంటాం, సోమరిపోతులాగా తయారవుతాం. కానీ దానికి మించి ఒత్తిడి ఉండకూడదు. ఎంత ఒత్తిడి ఉండాలో అంత ఒత్తిడి ఉండాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య. నిద్ర రావట్లేదు కాబట్టి ఎందుకు రావట్లేదో ఒకసారి ఆలోచించండి. నిద్ర ఎందుకు రావట్లేదు అని అంటే మనం ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తాం. ఆ బ్లూ స్క్రీన్ ఏదైతే ఉంటాయో ఆ బ్లూ రేస్ మన ఐస్ మీద ఉంటుంది. అలాగే ఎక్కువ వర్క్ చేయడంలో కానీ ల్యాప్టాప్ ముందు కూర్చొని మనం కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. సో ఆ రేస్ అన్నీ కూడా మన ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోతాయి. న్యాచురల్గా ఉండే మాయిశ్చరైజర్, న్యాచురల్గా ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతున్నాయి ఐస్లో. సో చాలా డ్రైనెస్ వచ్చి ఐ ప్రాబ్లమ్స్ కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మరి పడుకోగానే నిద్రపోవాలంటే ఇట్లా ముందు మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. లేటుగా భోంచేసి ఎప్పుడో 9-10 తర్వాత లేదా 11 గంటలకు భోంచేసి పడుకోవాలి అంటే నిద్ర పట్టదు. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెవీగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయదు. మీకు 6 గంటల తర్వాత అది పని చేయదు, అది రెస్ట్ తీసుకోవాలి. 6 గంటల తర్వాత అది పడుకున్న దాన్ని లేపి భోజనం పెడితే అది మళ్ళీ పని చేయాలి. మీరు నిద్రపోతున్నప్పుడు బలవంతంగా లేపి ఏదైనా ఒక పని చెప్తే ఎలా ఉంటుంది మీకు? సేమ్ మన సిస్టమ్ పరిస్థితి కూడా ఉంటుంది. మీరు కనుక తొందరగా భోజనం చేసేస్తే ఈవినింగ్ స్నానం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్నా ఏమైనా కూడా సాయంకాలం స్నానం చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే సూర్యుడు ఉదయించే కన్నా మనం స్నానం చేసిన తర్వాత ఆ సూర్యుడి కిరణాలు మన మీద పడితే డే అంతా ఎనర్జీగా ఉంటుంది. సాయంకాలం మీరు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేశారనుకోండి, ఒక 5 minutes బద్దకించుకుంటాను. స్నానం చేస్తే ఆ పడిన శ్రమంతా కూడా ఆ వాటర్ ఆ బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. అక్కడే చాలా మంచిగా వేడివేడిగా ఫ్రెష్ ఫుడ్ కొంచెం తినేసారనుకోండి, దాని తర్వాత ఒక 2 hours తర్వాత నిద్రపోవాలి. వెంటనే పడుకుంటే నిద్ర పట్టదు. ఏం చేసినా మీకు మెడిసిన్ వేసుకున్నా కూడా నిద్ర పట్టడం కొంచెం కష్టం. చాలా మంది ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో సింపుల్గా మీరు వెంటనే అలా పడుకోగానే నిద్ర పట్టాలి అంటే యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఒక ముద్ర కూడా ఉంది. అలాగే ప్రాణాయామం. ముద్ర శక్తి ముద్ర అంటారు. శక్తి ముద్ర ఇది చాలా శక్తివంతమైన ముద్ర. ఈ ముద్ర చేయగానే వెంటనే పడుకోవాలి. అంటే మీరు ఇంక పడుకోవడం అని అనుకున్న తర్వాత మీరు ఆ మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఈ ముద్ర చేసేసి అలానే పక్కకి ఒరిగి పడుకోవాలి. ఈ ముద్ర అయిన తర్వాత మళ్ళీ లేచి స్విచ్ ఆఫ్ చేయడం, లేకపోతే మొబైల్ చూడడం, లేకపోతే రూమ్ డోర్ వేయడం అట్లాంటివి ఏమీ చేయకూడదు. ముద్ర కంప్లీట్ అయిపోయింది, ఇమీడియట్లీగా పక్కన పడుకోవాలి. ఇంకా ముఖ్యంగా మీ మొబైల్స్, ల్యాప్టాప్స్ మీరు పడుకునే రూమ్లో మీరు పెట్టుకోవాలి. సో మీ హాల్లో పెట్టుకోండి. మీరు అసలు నిద్ర రావట్లేదు అన్నమాట ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ మొబైల్స్ అవి తీసి మీ హాల్లో పెట్టుకుని మీరు రూమ్లో మీ బెడ్రూమ్లో పడుకోండి. సో ఈ ముద్ర ఎలా చేయాలి? మంచం మీదే కూర్చోండి, కానీ వెన్నెముక నిటారుగా ఉంచండి. కంఫర్టబుల్ పొజిషన్లో వజ్రాసనం కానీ సుఖాసనం కానీ వేసుకుని కూర్చొని కంఫర్టబుల్గా వెన్నెముక నిటారుగా ఉంచి మీ 2 చేతులు కదా మీ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేయండి. థంబ్ ఇట్లా ప్రెస్ చేసి రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ జస్ట్ ఇట్లా జాయిన్ చేసి మీ హ్యాండ్స్ 2 ఇట్లా ఉంచుకోండి. ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గ్యాప్ ఉండాలి. టిప్స్ మీద కొద్దిగా ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ప్రెషర్ వచ్చి క్లోజ్ యువర్ ఐస్. మెల్లగా శ్వాస తీసుకున్నది మెల్లగా కళ్ళు తెరవండి. ఇలా మీరు ఒక 2 నిమిషాలు లేదా మాక్సిమం 3 నిమిషాలు చాలు ఈ ముద్ర. 5 minutes చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఫస్ట్ 5 minutes చేయకండి, ఒక 3 minutes చేయండి. ఈ ముద్ర చేయండి. ఈ ముద్ర చేసిన తర్వాత జస్ట్ కొంచెం సేపు అలా కూర్చొని భ్రమరీ ప్రాణాయామం చేయండి.
భ్రమరి ప్రాణాయామం. భ్రమరం తెలుసా మీకు? భ్రమరం అది ఆ వుడెన్ బ్యాంబూస్ దాన్ని హోల్స్ చేస్తూ ఉంటుంది, నల్లగా ఎంతుంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. అది ఆ హోల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అది వుడెన్కి. ఆ సౌండ్, ఆ భ్రమరం ఎగిరేటప్పుడు అది ఆ సౌండ్ వస్తుంది. అందుకే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా అదే శబ్దం వస్తుంది. కాబట్టి దీనిని భ్రమరీ ప్రాణాయామం అని అంటారు. భ్రమరీ ప్రాణాయామం చూడండి, ఇయర్స్ క్లోజ్ చేయాలి. మీ బొటన వేళ్ళతో 2 చెవులు కొంచెం మూసించండి. ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి ఈ టిప్స్ మాత్రం ఇక్కడ పెట్టండి. ఇలా ప్రెస్ చేయొద్దు, ఐబాల్స్ని టచ్ చేయొద్దు. జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఈ ఇండెక్స్ ఫింగర్స్ ఈ ఐబ్రోస్ పైన టచ్ చేయండి. సో మీ హ్యాండ్స్ పొజిషన్ ఇలా ఉండాలి. ఒకసారి శ్వాస తీసుకోండి. అలా మీరు ఒక 10 రౌండ్లు చేయండి. 10 రౌండ్స్ చేసిన తర్వాత జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ ఆ బ్రెయిన్ నర్వ్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతుంది. మీకు నర్వ్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. ఆ స్ట్రెస్, ఆ టెన్షన్ అంతా కూడా మీకు బయటకు వచ్చేస్తుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోకస్ ఇన్సైడ్. కాన్సన్ట్రేట్ చేయండి, ఆ వైబ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఫింగర్ టిప్స్లో, నోస్, మీ పాదాల్లో వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మెల్లగా అలానే పడుకుని చూడండి. ఒకరోజు మీకు ఎంత చేంజ్ కనబడుతుంది. కొంతమందికి పడుకోగానే ఒక్కొక్కసారి మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చు. కొంతసేపు పడుకుని మళ్ళీ 1 గంటకి లేవచ్చు. ఒకవేళ అలా మెలకు వచ్చిందనుకోండి, మళ్ళీ ఒక 1 hour 2 hours మళ్ళీ కూర్చుని మళ్ళీ ఒక్కసారి ముద్ర చేయండి. ఈ ముద్ర చేసి మళ్ళీ పడుకోండి. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఇది చేసినా కూడా మీరు మాత్రం ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం చేంజ్ చేసుకోవాలి తప్పనిసరి. అర్లీగా తినేసేయాలి. తినేస్తే మీకు నిద్రలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఈవినింగ్ కాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. కాఫీకి తాగితే ఆ కెఫీన్ వల్ల మీ నిద్ర పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి కెఫీన్ అలాంటివి తీసుకోకుండా, ఉప్పేరక పదార్థాలు తీసుకోకుండా ప్రశాంతంగా మీరు భ్రమరి అండ్ శక్తి ముద్ర చేసి చూడండి. అద్భుతాన్ని చూస్తారు మీరు. ఇంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉందా మనకి, ఎన్ని రోజులు అయింది అని అనిపిస్తుంది. ఒక్క రోజుకే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ కలుసుకుందాం.